ఫ్రెండ్స్, రింకు సింగ్ అంటే మనకి టక్కున గుర్తొచ్చేది వరుసగా 6 బంతుల్లో 6 సిక్స్లు, అది కూడా ఐపీఎల్ లో. అయితే ఆ తర్వాత రింకు సింగ్ ఒక బెస్ట్ ఫినిషర్ గా మారిపోయాడు. ఒక మాటలో చెప్పాలి అంటే ధోని తర్వాత ఇక రింకుకే ఆ పాత్ర కరెక్ట్ పర్ఫెక్ట్ అని అందరం అనుకున్నాం. కాకపోతే మధ్యలో కొద్దిగా తన ఫామ్ కోల్పోయి తక్కువ పరుగులే చేస్తూ కొద్దిగా ఆందోళన చెందాడు. అయితే ఇక ఇప్పుడు యూపీ T20 లీగ్ 2026లో టీమిండియా బ్యాటర్ రింకు సింగ్ మళ్లీ సిక్సర్ల సునామీ సృష్టించాడు. గోరఖ్పూర్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో మీరట్ మ్యావెరిక్స్ కెప్టెన్ హోదాలో బరిలోకి దిగిన రింకు 414 మైండ్ బ్లాకింగ్ స్ట్రైక్ రేట్ తో విరుచుకుపడ్డాడు. కేవలం 7 బంతుల్లో సిక్సర్లు, ఫోర్లు వర్షం కురిపిస్తూ 29 పరుగులు పిండుకున్నాడు. యూపీ T20 లీగ్ లో భాగంగా మీరట్ మ్యావెరిక్స్ గోరఖ్పూర్ లయన్స్ మధ్య జరిగిన 16వ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మైదానాన్ని పరిశీలించిన ఎంపైర్లు మ్యాచ్ ను చెరొక 8 ఓవర్లకు కుదిరించారు. అయితే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఆర్యన్ జూయల్ సారథ్యంలో గోరఖ్పూర్ లయన్స్ నిర్ణీత 8 ఓవర్లలో 91 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 92 పరుగుల లక్ష్యం అంటే బాగానే పెద్ద లక్ష్యం, ఎందుకంటే 8 ఓవర్లో 91 అంటే చాలా పెద్ద లక్ష్యం. అయితే మీరట్ మ్యావెరిక్స్ కేవలం 6.4 ఓవర్లోనే వికెట్ నష్టపోకుండా గెలుపును సాధించింది. చేసింగ్ సమయంలో మీరట్ ఇన్నింగ్స్ 5వ ఓవర్ 3వ బంతి తర్వాత ఓపెనర్ అక్షయ్ దుబే గాయపడి రిటైర్డ్ హట్ గా మైదానాన్ని వీడాడు. ఆ క్లిష్ట సమయంలో కెప్టెన్ రింకు మైదానంలోకి అడుగుపెట్టి చివరి 3 ఓవర్లలో మీరట్ గెలుపుకి 36 పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలో విశాల్ నిషాద్ వేసిన 6వ ఓవర్లో రింకు సింగ్ శివతాండవం చేశాడు. వరుసగా 3 సిక్స్లు, 2 ఫోర్లు బాది ఒక్క ఓవర్లోనే ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. మరోవైపు స్వస్తిక్ చికారా కూడా 24 బంతుల్లో 44 పరుగులతో నాట్అవుట్ గా నిలిచి అదరగొట్టేశారు. మ్యాచ్ ని గెలుపుతో ముగించారు.